ఈ వీడియో అనేది నిఖిల్ ఫ్యాన్స్ కి ఘోర అవమానం అనమాట. సో రాత్రి కత్తి సుత్తి అనేది ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వాళ్ళ అభిప్రాయాన్ని తెలపాలన్నమాట. సో ఆటలో వీళ్ళు కత్తిలాగా ఆడుతున్నారు. అసలు ఆటలో వీళ్ళు సుత్తి నాట్ ఫిట్ ఫర్ ద హౌస్, ఒక రకంగా చెప్పాలంటే అలాంటిదే. అయితే జనరల్ గా మనకి ఇప్పుడున్న కంటెస్టెంట్ లో మనం రోజు ఓటింగ్ చేసి పోటీ పడుతున్న పర్సన్స్ ఎవరు? నిఖిల్ అండ్ పృథ్వీ కదా. అయితే వస్తే వీళ్ళు కత్తులు అవ్వాలి, మాక్సిమం వీళ్ళు కత్తులు అవ్వాలి. కానీ ఔట్ ఆఫ్ కంటెస్టెంట్ లో ఐదుగురు నబిల్ కి కత్తి అని ఇచ్చారు. అండ్ మిగతా వాళ్ళు ఒక్కళ్ళ కూడా నిఖిల్ ని కత్తి అని ఒప్పుకోలేదు. ఆఖరికి పృథ్వీ కత్తి వెళ్ళింది, ప్రేరణకు కూడా కత్తి వెళ్ళింది. కానీ వీళ్ళు కత్తిలాగా ఆడుతున్నారు. పృథ్వీ ఆట కత్తిలాగా ఆడుతున్నాడు, టేస్టీ తేజ చెప్పాడు. అండ్ ప్రేరణ ఆట కత్తిలాగా ఆడుతుంది, రోహిణి చెప్పింది. అండ్ నబిల్ ఆట కత్తిలాగా ఆడుతున్నాడు, ఫ్రంట్ ఫేస్ ఆడుతున్నాడు. అంటే ఏంటంటే ఇక షేర్ ముక్కు సూటిగా మాట్లాడుతున్నాడు. బ్యాక్ స్టాబింగ్ లేదు, వెనక వేరే మాట లేదు అని చెప్పేసి మెహబూబ్ అన్నాడు. అండ్ పావని నేను ఆమె అంది. అండ్ వచ్చిన వాళ్ళందరూ హరితేజ అంది. వీళ్ళందరూ కూడా నబిల్ స్ట్రైట్ ఫార్వర్డ్, లైక్ కత్తిలాగా ఆడుతున్నాడు ఆట అని చెప్పేసి ట్యాగ్ ఇచ్చారు. నిఖిల్ కి ఎందుకు ఇవ్వలేదు? అంటే పృథ్వీని తీసేస్తున్నాడా? పృథ్వీ కన్నా తీసేస్తున్నాడా నిఖిల్? లేదు అని అంటే ప్రేరణ కన్నా తీసేస్తున్నాడా? వీళ్ళకి నిఖిల్ ఆట ఎందుకు కనబడలేదు? ఆ ట్యాగ్ ఎందుకు ఇవ్వలేదు? దీనికి మీరే కింద కామెంట్ బాక్స్ లో కొట్టుకు సావండి, నేనేమన్నా. ఎందుకంటానంటే సో నిఖిల్ ఆట మీద వీళ్ళకి ఆ ప్రశంస అనేది ఎందుకు ఇవ్వలేదు? అయితే ఆటలో సుత్తి చెత్త పెర్ఫార్మెన్స్ అనమాట. దీనికి సంబంధించి మీరు ఎవరిని సజెస్ట్ చేస్తారు? ఐ మీన్ ఎవరు సుత్తిగా ఆడుతున్నారు, చెత్తగా ఆట ఆడుతున్నారు అని చెప్పేసి అడిగితే అవుట్ ఆఫ్ 4 మెంబర్స్ యష్మి పేరే చెప్పారు. యష్మి చాలా చెత్తగా ఆడుతుంది, తన ఆడతీరు మాకు నచ్చలేదు. తను చిన్న విషయాన్ని ఓవర్ రియాక్ట్ అవుతుంది, చిన్న విషయాన్ని పెద్దది చేస్తుంది. ఎందుకు మరి అంతా సీన్ చేయాల్సిన పని లేని కాడు కూడా తను సీన్ చేసి అలగటం, ఏడవటం వెంటనే ఇట్లా మాకు చాలా చెత్తగా అనిపించింది అనేసి నలుగురు అయితే పోల్ చేశారు. దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి. అండ్ సీతని ఐ మీన్ రోహిణి అందనమాట. సీత ఆటకు నాకు చెత్తగానే అనిపిస్తుంది. తను ఓవర్ రియాక్ట్ అవుతుంది. ఏం లేని విషయాన్ని కూడా ఎందుకు అంత ఎమోషనల్ అవుతుంది అన్న విషయాన్ని మాకు అర్థం కాలేదని కంటెస్టెంట్లు అన్నారనమాట. అండ్ రిమైనింగ్ పర్సన్స్ అంటే యష్మి అంత చెత్తగా తన బిహేవియర్ అనమాట. చెత్త ఆట కాదు, ఆట విషయంలో కాకుండా తన బిహేవియర్ అనేది అంత చెత్తగా అనిపిస్తుంది పీపుల్ కి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ మణికంఠ బెటర్ గా అనిపించాడు, యష్మి లోగా అనిపించింది. వీళ్ళ కామెంట్స్ మీద కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో అయితే తెలియపరచండి. అండ్ ఫస్ట్ గా మన ఛానల్ చూస్తున్న లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. థ్యాంక్ యూ.